హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే కొబ్బరి క్యారెట్ స్టఫ్ వేసి బొబ్బట్టు చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాంటి బొబ్బట్టు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. చూసేద్దామా మరి ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా, నోరు ఊరుతుంది కదా. అయితే త్వరగా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. మరి ఒక ప్యాన్ తీసుకున్నాను. ముందుగా అయితే కొబ్బరి ఇదిగోండి నెయ్యి వేసుకుంటున్నాను. పాన్లో ఒక 1 స్పూన్ దాకా వేసుకున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసుకొని చేసుకోండి. క్యారెట్ మాత్రము ఒక 4 క్యారెట్లు తీసుకున్నాను. ఒక కొబ్బరికాయ అనమాట తురుము పట్టేసుకున్నాను. రెండింటిని నీట్గా తురుము పట్టేసుకొని ఇంకా ఈ రెండింటిని ఆ ప్యాన్లో వేసుకొని నెయ్యి కరిగిన వెంటనే ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను. క్యారెట్ పచ్చి వాసన పోతే సరిపోతుంది. డీప్గా ఫ్రై చేయని అవసరం లేదు. ఓకేనా? క్యారెట్ వరకు పచ్చి వాసన పోతే ఈజీగానే మన రెసిపీ అనేది రెడీ అవుతుంది. దీనికోసం 150 గ్రామ్స్ బెల్లం కూడా పడుతుంది. బెల్లంతోనే చేస్తున్నాను స్వీట్ అనేది. ఓకేనా? ఇంకా ఇది చక్కగా లో ఫ్లేమ్లో దగ్గర ఉంటే హైలో పెట్టేసుకోండి, లేకపోతే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇంకా 3 యాలకులు దంచి వేసుకుంటున్నాను. యాలకులు ఆ విత్తనాల వరకు మాత్రమే వేసుకోండి. ఆ పైన తొక్కుని వేసుకోకుండా చక్కగా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని అది బాగా చెప్పాను కదా, పచ్చి వాసన పోతే సరిపోతుంది. అది పచ్చి వాసన పోయేలోపు బెల్లం దంచి పెట్టుకున్నాను. చెప్పాను కదా, 150 గ్రామ్స్ సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి. ఓకేనా? వేసేసుకొని ఈ బెల్లం కరిగేలాగా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చక్కగా కరిగేంత వరకు మిక్స్ చేసేసుకుందాము. ఇది మనకి బెల్లం వేసిన తర్వాత కాస్త లూజ్ అయినట్టు అనిపిస్తుంది. ఆ బెల్లం మొత్తం కరిగిపోయి దగ్గర పడేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. ఇంకా ఇది బాగా దగ్గర అయిపోయి బాగా చల్లారి పెట్టేసుకుందాము. అది చల్లారిన తర్వాత మనం రెసిపీ చేసుకుందాము. నేను మార్నింగే పిండి కలిపి పెట్టేసుకున్నాను అనమాట. మైదా పిండి స్టఫ్ కోసం ఇది రెడీ చేసుకున్నాను. మైదా పిండి మార్నింగ్ కలిపి పెట్టుకుంటే చక్కగా మనకి బాగా నానిపోతుంది. పిండి అనేది బొబ్బట్టికి సూపర్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఈ రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని బాల్స్ లాగా చేసుకుంటున్నాను. చిన్న సైజే చేసుకుంటున్నాను. మీకు ఎంత సైజు కావాలో చూసుకొని చేసుకోండి. నేనైతే చిన్న చిన్న సైజెస్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మైదా పిండిని కూడా చక్కగా నానబెట్టేసుకున్నాను. చూపిస్తాను. కలుపుకునేటప్పుడే మెత్తగా కలిపేసుకోండి. మనకి చపాతీ పిండి కంటే ఇంకాస్త లూజ్గా ఉంటే బాగా వస్తుందన్నమాట. ఓకేనా? ఇంకా ఈ పిండి ముద్దను తీసుకొని దానిలో మనం చేసి పెట్టుకున్న ఈ బాల్ని పెట్టేసుకొని రోల్ చేసుకోవాలి. చపాతీ స్టఫ్ చేసేసుకొని ఆ బాల్ని స్టఫ్ చేసుకొని ఇంకా చపాతీలాగా రోల్ చేసుకుంటే మనకి రెడీ అవుతుందన్నమాట. పెనం కూడా పెట్టేసుకుంటే లో ఫ్లేమ్లో అది కూడా హీట్ అవుతుంది. లోపు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం ఇవన్నీ రెడీ చేసుకునే లోపు అది హీట్ అయిపోతుంది. అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని నీట్గా రోల్ చేసుకుంటున్నాను. రోల్ చేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకొని ఇంకా ఎప్పుడు ఒకేలాంటివి పిల్లలకైనా ఇది భలే హెల్తీగా ఉంటుంది కదా. మన బాడీకి కొబ్బరైనా క్యారెట్ అయినా చాలా హెల్తీ కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివే కాకుండా ఇంకా వేరే వేరే రకాలుగా పిల్లలతో తినిపించేలాగా ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? నేను చేసిన విధంగా మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. ఇదిగోండి, ఇవన్నీ రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఇంకా ప్యాన్ పెట్టేసుకొని నేను నెయ్యి అప్లై చేశాను లైట్గా. ఇంకా ఇది ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఇంకా
పెద్దగానే ఉంది కాబట్టి పాన్ అనేది ఇంకా 2 వేసుకున్నాను. వేసేసుకొని నెయ్యిని స్ప్రింకిల్ చేసినట్టు మన స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. 2 వైపులా లైట్గా ఫ్రై అయిన తర్వాత మన నెయ్యిని అప్లై చేసుకుంటే 2 వైపులా నేతి బొబ్బట్టు సూపర్గా రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చే ఉంటుంది. నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకేనా? ఇంకా చూడండి లాస్ట్ టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. మన నార్మల్ బొబ్బట్లానే ఉంటుంది, కాకపోతే స్టఫ్ మారింది అంతే. ఓకేనా? సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.